ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరలి వచ్చి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ దినపు ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా మోకరిస్తాం. దేవుడు గత కాలం అంతా కూడా మన జీవితంలో చేసిన మేలుకై దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ పునరుత్థానపు దినమున, ఈ పరిశుద్ధ దినమున దేవుని మందిరంలో చేరి మరొకసారి కొద్దిమంది మీద ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభు వందనాలు. కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధిస్తూ ఈ దినమున జరిగే ఆరాధన కార్యక్రమం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా చేరవచ్చు. మనందరూ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మా గొప్ప దేవానికి పాదములకు వందనాలు. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. మా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా నాయన మరి గడిచిన కాలం అంతా కూడా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి, బలపరిచి, కాచి, కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీరు మమ్మలను ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, కనికరిస్తూ కాపాడుతున్న దేవానికి వందనాలు. అయా గత కాలం అంతా కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా తిరిగి పునరుత్థానపు దినమున, ఈ పరిశుద్ధ దినమున నీవు సమాధి నుండి తిరిగి లేచిన ఈ ప్రభు దినమున ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చేందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన నీవు ఏర్పాటు చేసుకున్న నీ సన్నిధానంలో చేరి ఆయన నీ బిడ్డలముగా, నీ రక్తంలో కలగబడిన వారముగా, నిన్ను ప్రేమించే వారముగా మీ సన్నిధిలోకి వచ్చిన బిడ్డలందరూ నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మరి సమయానికి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇంకా అయా మరి రావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న ప్రభా నీకు వందనాలు. ఆయన సకాలంలో మీరు త్వరపెట్టండి, నడిపించండి, మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీకు వందనాలు. ఆయన మరి పరిస్థితులన్నీ కూడా మాకు మీరు అనుకూలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రత్యేకంగా ఈ దినపు ఆరాధన కార్యక్రమం అంతలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోండి ప్రభా నీకు వందనాలు. మేమందరము కలిసి కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో చేరి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మీ నామాన్ని కొనియాడుతూ, కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభా నీ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ అయ్యా నీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిపోల్చి చూసుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ దినమును ప్రత్యేక రీతిగా మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన మేము మీ వాక్యాన్ని సరిపోల్చి చూసుకోవడానికి కృప చూపండి తండ్రి నీకు వందనాలు. అయ్యా మా యొక్క ప్రభా మరి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి ఏ దిద్దుబాటు అవసరమో, ఏ విధంగా మేము నడవాలో, ఏ విధంగా మేము నీ సన్నిధిలో జీవించాలో, ఈ లోకంలో మీరు రాకడ వరకు మేము ఏ విధంగా బ్రతకాలో మీరు మాకు నేర్పించండి తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రభా మీరు మాకు ఇచ్చిన అయ్యా మరి చక్కటి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయినా ఈ సమయంలో మీరు చూపిన మీ కృపంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. అయినా ఈ సమయంలో ఎవరెవరైతే నీ బిడ్డలు మీ సన్నిధిలోకి వస్తున్నారో అటు వారిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇంకా కొంతమంది మా ప్రియులు అయ్యా మరి అనారోగ్యంతో ఉండి అయ్యా మరి ఇంటి దగ్గర ఉంటుండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయినా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి నీకు వందనాలు. అయినా మీ నామంలో బలపరచండి తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా నిశ్చితమైతే రాబోయే దినాలలో మేమందరము కలిసి మీ సన్నిధిలో చేరి మేము ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా మీ సన్నిధిలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు. అయినా మేము కూడి వస్తున్నప్పుడు అయ్యా ఇది కేవలం నీ నామానికి మహిమకరంగా మాత్రం మీరు వాడుకోండి ప్రభా. ఎలాంటి అనర్థాలు జరగకుండా మీ కాపుదల ఉంచండి, మీ భద్రతను ఉంచండి, మీ నామానికి మహిమకరంగా వాడుకోమని సమయంలో ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ మమ్మల్ని అందరినీ దైన స్థలకు అప్పచెప్తూ మహిమ, ఘనత, ప్రభావం పొందుమని యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనమందరం కూడా కలిసి ప్రభువును స్తుతిస్తూ, మనం ఈ సమయంలో కలిసి ప్రభువును స్తుతిస్తూ మనము కలిసి పాడుకుందాం. 56వ పాట దేవుడు
కాలం అంతా కూడా మనందరినీ కాచి కాపాడేందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరికి వచ్చే పాట అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రం చెల్లిద్దుము, స్తుతి స్తోత్రం చెల్లిద్దుము, యేసు నాథుని మేలు తలచి అని అందరికి వచ్చే పాట అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రం చెల్లిద్దుము, స్తుతి స్తోత్రం చెల్లిద్దుము, యేసు నాథుని మేలు తలచి స్తోత్రం చెల్లిద్దుము, స్తుతి స్తోత్రం చెల్లిద్దుము.
దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ తన దయగల హస్తాలతో మనల్ని భద్రపరిచినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగానే ఈ సమయంలో అందరం కలిసి ఇంకొక పాట పాడుకుందాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో ఆనందించు భాగ్యం ఉన్న చాలు అని నిజముగానే మరి మన పరిస్థితులు ఏమైనా కూడా ఈ దినమున దేవుని సన్నిధిలో చేరి దేవుని యందు ఆనందించే భాగ్యము, దేవుని మందిరంలో చేరి ఆనందించే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ అందరం కలిసి పాడుకుందాం. చప్పట్లు కొడుతూ నిన్ను స్తుతించిన చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, సన్నిధిలో ఆనందించు భాగ్యం ఉన్న చాలు, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యం ఉన్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, హల్లెలూయా. సమయంలో అందరము కలిసి 31వ పాటల షీట్లో నుండి 31వ పాట అందరం కలిసి పాడుకుందాం. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించని నీ వాక్యము, లేవనెత్తినని హస్తమని. నిజముగానే గత కాలం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యాల పరిస్థితుల్లో నుండి దేవుడు మనలను కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరం కలిసి పాడుకుందాం 31వ పాట.
కలిసి ఇంకొక పాట కలిసి పాడుకుందాం. ఏమైనా చాయిస్? మీరేమి చెప్పకపోతే నేను రెడీ. మరి 876 876వ పాట. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి యేసయ్యా అని. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి
హల్లెలూయా. బట్టి ప్రభువుకు మహిమ. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సమయంలో నిర్గమకాండము 26వ అధ్యాయము ఉత్తర రీతిగా మార్చి మనం చదువుకుందాం. సని లైట్ లైట్ సమయంలో అందరము కలిసి మార్చి ఉత్తర రీతిగా నిర్గమకాండము 26వ అధ్యాయము ఈ సమయంలో మార్చి మన మధ్యలో సోదరుడు సురేష్ మన మధ్యలో ఉన్నాడు. మరి తను మనం ఒక వచ్చిన విధంగా మార్చి నిర్గమకాండము 26వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారిణి పని అయిన కేరేపులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెర కూర్పు చివర మొదటి తెర అంచున నీటి నోరుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందరి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 10 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పునందరి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. 11 తెరలను చేయవలను. ప్రతి తెర పొడవుగా 30 మూరలు, వెడల్పు 4 మూరలు, 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున నడవలెను. తెరల కూర్పులకు వెలుపలనున్న తెర అంచున 10 కొలుకులను, రెండవ కూర్పునందరి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలెను. పలక పొడుగు 10 మూరల పలక, వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలుకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. కడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను.
మరియు ఆ వెనుక ప్రక్కను మందిరపు యొక్క మూలలకు 2 పలుకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము గనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు పమనాలు ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డుకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డుకర్రలను, మందిరపు యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీలధూమ్ర రక్తము వర్ణం గల ఒక అడ్డ తెరను పేలిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కేరేబులు గడదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుపుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేరిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. చివరి వచనం మనం గంచటం. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంకులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. చదివిన వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా నాయన ప్రభా, గతించిన దినంలో ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ కృప చొప్పున నా ప్రభా ఇలాగ కౌరి నాయన ప్రభా ఈ రోజున ప్రభా పరిశుద్ధ దినం కూడి నాయన ప్రభా ఇదిగో ప్రభా కొన్ని పాటలు పాడి ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రభా దినవాక్యం కూడా చదువుకున్నాం నాయన ప్రభా. నీ దాసుని నిలవబెట్టుకొని ప్రభా మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయమని, ఆత్మీయ ఇంకనూ బలపరచుకోవడం నీకు సాయం మాకు దయచేయమని, ముందున సాయం నీకు అప్పచెప్తున్నాయన ప్రభా. చిన్న ప్రాణం దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. సమయంలో సహోదరుని దేవుడు దీవించును గాక. మరి ఆ రీతిగా మనము మరి ఒకసారి బైబిల్ అంతా కూడా పూర్తి చేసుకున్నాం. రెండవసారి మరి ఆ నిర్గమ కాండము 26వ అధ్యాయం వరకు కూడా వచ్చాం. వారు ఒక్కొక్క అధ్యాయం అలా చదువుకుంటూ మనము మరి ఒకసారి పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపడానికి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి మనము ఒక ప్రత్యేకమైన పాట విందాం. ఈ సమయంలో మరి మన మధ్య ఉన్న బిడ్డలు ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత మనము దేవుడికి వెళ్దాం.
బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చి. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషము కరుణించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషము కరుణించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము. సమయంలో మరి వీడిని దేవుడు దీవించుగాక. మరి మన బ్రతుకు దినములు ఇంకా పెంచడానికి దేవుడు కృప చూపుతున్నారు. మరి ఆ కృప కొరకై మనం ప్రార్థన చేయాలి. దేవుడిచ్చే ఈ బ్రతుకు కొరకు మనం దేవునికి మనం ఆచరించాలి. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా ఒకసారి లేచి కొంచెం దగ్గరికి జరిగినట్లయితే మరి ఇంకా ఎవరైనా వెల్కమ్ వస్తే కనుక వారికి స్థలం ఇద్దాం. మీరు జాగ్రత్తగా మీరు కావలసినంత డిస్టెన్స్ లో కూర్చోండి. కాకపోతే జాగ్రత్తగా మనము కూర్చుందాం ప్రభు సన్నిధిలో. ఇప్పటి వరకు ప్రభు మనందరినీ కాచి కాపాడి మనకు కృప చూపాడు. మరి మన బ్రతుకు దినములను ఆయన మరి పొడిగిస్తూ ఉన్నారు. ఎందుకు పొడిగిస్తున్నారో మనము గడిచిన 2-3 వారాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మన బ్రతుకు దినాలను పొడిగిస్తూ ఉన్నారు. ఈ లోకంలో నుండి మన ప్రియులు ఎంతో మంది మరి ఈ లోకమును విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ మనలను కాచి కాపాడుతూ మనకు మంచి ఆయుర్వేద్యములను దయచేస్తూ మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకొరకు అనంటే ఇంకా మనము సిద్ధపడాలి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళడానికి. మరి మనము సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రభు వచ్చి మనలను తీసుకొని వెళ్తాడు. మరి లోకంలో ఈ కరోనా వైరస్ నుండి దేవుడు నిన్ను నన్ను మరి కాపాడినాడు.
మనకు బ్రతుకు దినములను ఇచ్చాడు. ఎందుకొరకు అని అంటే మనకు ఆయుష్యం ఇచ్చాడు. ఎందుకొరకు అని అంటే ఇంకా కొంచెం మనం ప్రభువులో ఎదగాలని. ఆ ప్రభు వచ్చే వరకు మన జీవితాలను మనము సరి చేసుకుంటూ ఆ ప్రభు రాజ్యంలో మనము చేరడానికి ఆ ప్రభు మనకు ఈ కృపనిస్తా ఉన్నాడు. అందుకొరకని మరి దేవుడిచ్చిన ఈ ఆయుష్ను, దేవుడిచ్చిన ఈ బ్రతుకును నీవేం చేస్తావు? ఆ దేవుని కొరకు బ్రతకగలవా? ఆ దేవుని కొరకు నీవు జీవించగలవా? ఈ లోకంలో ఎంతో మంది వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. నేనే ఎందుకు ఇలాగ బ్రతకాలి అని అంటే, నీవెందుకు ఇలాగ బ్రతకాలి అని అంటే, నీ కొరకు నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, నిన్ను రక్షించాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి గత 6-7 నెలలుగా మరి ఆయన తన కృపలో నిన్ను భద్రపరిచాడు. ఎందుకొరకు అంటే నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డవుగా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం బ్రతికాం? మనలో మంచితనం కాదు. ఎందుకు మనం ఇంకా సజీవులంగా ఉన్నాం? మనలో ఉన్నటువంటి మంచితనం కాదు, కానీ కేవలము ఆ దేవుని యొక్క ప్రేమ, కృప, దయ, కనికరము. అందుకొరకనే ఆ దేవుడు మనలను ఇంకా బ్రతకనిచ్చాడు. ఇంకా కొంచెం కాలం బ్రతుకుదామా? ఒకవేళ దేవుడు వస్తే సంతోషం, తీసుకొని వెళ్తాడు. కానీ మనము సిద్ధపడాలి. ఆ ప్రభు వచ్చే వరకు మనం ఈ లోకంలో బ్రతుకుతూ సిద్ధపడుతూ ఉండాలి. అందుకొరకని మనం ఈ లోకంలో జీవించాలి. గడిచిన వారంలో కూడా మనము మరి కొన్ని మాటలు గమనించాం. ఏమనంటాడు అక్కడ ప్రాముఖ్యంగా, ఇక మీదట బ్రతికే బ్రతుకు. ఇంతకాలం నువ్వు ఎలాగ బ్రతికావో, కానీ ఇక మీదట బ్రతికే బ్రతుకు పరజనులముగా ఉండొద్దు అని అన్నాడు కదా. ఎంతమంది పోయిన వారం వాక్యం విన్నారు? పరజనులముగా మనం ఉండొద్దు. ఇక మీదట బ్రతికే బ్రతుకు. ఇంతకుముందు నువ్వు ఎలాగే బ్రతికావో, కానీ ఇప్పుడు యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకొని ఆ ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించి ప్రభు కొరకు బ్రతుకుతున్న బ్రతుకు ఇక మీదట మాత్రము ఆ బ్రతుకు పరజనులలాగా ఉండకూడదు. రెండవది ఏమన్నాడు? ఆ బ్రతుకు ఆ పరజనులుగా, పరదేశులుగా ఉండొద్దు అని అన్నాడు. ఆ బ్రతుకు ఎలాగ నడవద్దట? అన్య జనులముగా నడవద్దు అని అన్నాడు. మరి ఎలాగ బ్రతకాలి? ఎలాగ బ్రతకాలి అని అంటే, ఇక మీదట బ్రతికే బ్రతుకు కేవలము దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి అని పోయిన వారంలో మనం గమనించాం. ఈ సమయంలో ఒక మాట వాక్యాన్ని చదువుకొని మనం ఈ దినపు వాక్య భాగంలోనికి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ ఒక మాట మనము చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ప్రాముఖ్యంగా మనం అక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అక్కడ ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కావున గమనించండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె. గమనించండి, ఎలాగ నడవాలంట? దేవుని పోలి నడుచుకోండి. ఇక మీదట మాత్రము మనం, గత కాలం ఎలాగ నువ్వు బ్రతికావో నాకు తెలియదు, గత కాలం నువ్వు ఎలాగ జీవించావో అవసరం లేదు, కానీ ఇక మీదట, ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి, ఈ కరోనా బారి నుండి మనలను మరి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి, పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఆయన మనలను సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి, ఇక మీదట మన బ్రతికే బ్రతుకు ఎలా ఉండాలంట? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని బిడ్డలముగా నడుచుకోవాలి. అలాగే నడుస్తామా? అలాగే నడవాలి అని అంటే దేవుని మాటలు నీవు తప్పనిసరిగా వినాలి. అలాగే నడవాలి అని అంటే నీ జీవితంలో దేవుని మాటలు వినాలి. ఆ మాటలు వింటేనే నీవు అలాగే నడవగలవు. అది కొరకనే దేవుని పోలి నడుచుకునుడి అని అంటాడు. దేవుని పోలి నడుచుకోవాలి. మనము ఆయన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా, ఆయన కొరకు బ్రతికే వారముగా, ఆయన కొరకు జీవించే వారముగా మనము ఆయన కొరకు మాత్రమే బ్రతికే విధంగా మనం ఉండాలి అని అంటున్నాడు. అందుకొరకనే ఇక మీదట జీవించే జీవితము ఎలా ఉండాలి? ఇక మీదట బ్రతికే బ్రతుకు అది ప్రియులైన పిల్లల వలె
దేవుని పోలి నడిచే బ్రతుకై ఉండాలి. దేవుని పోలి నడిచే బ్రతుకై ఉండాలి. అందుకొరకనే ఇక మీదట బ్రతికే బ్రతుకు ఏ విధంగా ఉండాలో అక్కడే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాడు. గమనించండి, దినమున మనం ఆ మాట చదువుకుందాం. ఇక మీదట ఏ విధంగా ఉండాలో 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత ఎందుచేతనట ఇక మీదట మన బ్రతుకు ప్రియులైన పిల్లల వల్ల దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి అందుచేత నిద్రించుచున్న నీవు, గమనించండి, ఏం చేయాలట? నిద్రించుచున్న నీవు మేల్కోవాలి అని అంటాడు. మేము ఎక్కడ నిద్రపోతున్నాం? మేము మేల్కున్నాం కదా. మేము మెలుకోకుంటే ఉదయాన్నే లేచినాము, సిద్ధపడ్డాము, ప్రభు సన్నిధిలోకి వచ్చాం, ఇంకా మేము నిద్రపోతున్నామా అని అనుకోవచ్చు. ఇక్కడ చెబుతున్న నిద్ర ఈ కామన్గా మనం చూసే నిద్ర కాదు. ఆత్మీయమైన జీవితంలో, ఆత్మీయమైన బ్రతుకులో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, యేసు ప్రభువును నమ్మిన జీవితంలో నువ్వు ఎలాగున్నావు, ఇక్కడ చెప్పబడినటువంటి నిద్ర దానికి సంబంధించినటువంటిది. అది కొరకనే నీ ఆత్మీయమైన జీవితంలో నీవు నిద్రపోతున్నట్టున్నావా? నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎలాగున్నావు? గత కాలం నువ్వు ఎలాగున్నా సరే, కానీ ఇక మీదట మాత్రము నీవు అలా ఉండకూడదు అని అంటాడు. అది కొరకనే అంటాడు అక్కడ, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని అంటాడు. గమనించండి, మనం లేవాలి. చాలిక నిద్రపోయిన జీవితం చాలు, పాత బ్రతుకు చాలిక, లోకంలో బ్రతికిన బ్రతుకు చాలు. లోకమంతా కూడా అతలాకుతలం అయిపోయింది. 6 నెలలుగా ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా వణుకు వచ్చింది. కారణం, ఈ నిద్రవంతులు లేపడానికే ప్రభు తీసుకొని వచ్చాడు. కనీసం ఇప్పటికైనా నీ నిద్రమత్తు పోయిందా? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. నిజంగా పరిస్థితులు గమనించినట్లయితే ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి అర్థం కాలేదు, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో ఎవరికి అర్థం కాలేదు. ఇంకా కూడా మనము భయపడాల్సిందే. ఇంకా కూడా కంప్లీట్ గా పోయిందని కాదు, కానీ ఇప్పటికైనా సరే మన బ్రతుకును మనము సరి చేసుకుందామా? నిద్రించుచున్న నీవు అని అంటాడు. గమనించండి, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎలాగున్నావు? నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నావా? ఆ నిద్రను ఇప్పటికైనా విడిచిపెట్టాలి అని అంటాడు. అది కొరకనే నిద్రను విడిచిపెట్టాలి అని అంటాడు. నిద్రించుచున్న నీవు మేల్కోవాలి అని అంటాడు. మేల్కొని ఏం చేయాలంట? లేవాలి. లేవాలి. లేచి ఏం చేయాలి? ఎప్పుడు లేస్తాం? కామన్గా రాత్రి కూడా పడుకుంటాం. పడుకొని ఎప్పుడు లేస్తాం? అనా ఉదయం. నిజం కదా? కరెక్ట్ చెప్పాలి. ఎప్పుడు లేస్తాం చెప్పండి. ఎప్పుడు లేస్తాం? కామన్గా మనం అందరూ లేచిన తర్వాత తీరికగా ఇక చాలు అని అనుకున్నప్పుడు. కానీ అది కాదు దేవుని బిడ్డల లక్షణం. అది కాదు. ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ప్రభువును పోలి నడుచుకునే వారుగా ప్రియులైన పిల్లల వల్ల ఏం చేయాలి? యేసు ప్రభు కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన పిల్లలుగా మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు లేచాడు? గమనించండి, ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడనే ఆయన లేచి ప్రార్థన చేశాడు. ప్రియులైన పిల్లలుగా మనం ఏం చేయాలి? సరే, గత కాలము నీవు ఎలాగ నిద్రపోయినా సరే, గత కాలము నీవు ఏ విధంగా ఉన్నా సరే, కానీ కనీసం ఇక ముందుకైనా, ఇక మీదటనైనా నువ్వు జీవించే జీవితము, ఇక మీదటనైనా నీ బ్రతికే బ్రతుకు నీవు దేవుని పోలి నడుచుకునే బ్రతుకు కావాలి. ప్రియులైన పిల్లల వల్లే ఉండాలి. అది కొరకనే ఇప్పటి నుండి మనము ఇంకా చీకటి ఉండగానే లేవాలి. మనము లేవాలి. ఎందుకు అంటే ఆ దేవుడు మనకు చూపెట్టిన బాట ఏంటి, ఆయన మన ముందు నడిచినటువంటి నడక ఏంటి, మనకున్నటువంటి మాదిరి ఏంటో మనము గమనించాలి. గమనించండి, ప్రియులైన పిల్లల వల్ల నేను పోలి నడుచుకుంటాను వారు అనడమే కాదు, కానీ ఆయన ఎలాగ నడిచాడో, ఆయన పెందల కడను లేచాడు, ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచాడు, ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. గమనించండి,
ఈ దినాన నిజంగా పెద్దల కళను లేచి ఇంకా చీకటి ఉండగానే లేచి మనము మరి ప్రార్థన చేసే అలవాటు మనకున్నదా? ప్రార్థన చేసే జీవితం మనకున్నదా? గమనించండి, ఈ దినమున మన కుటుంబం బాగుపడాలన్నా, ఈ దినమున మనం ఆరోగ్యంతో ఉండాలన్నా, ఈ దినమున మన సమాజం బాగుండాలన్నా, ఈ దినమున మనము బాగుండాలన్నా, ఏది కావాలన్నా కూడా క్రైస్తవులముగా, క్రీస్తును పోలి నడిచే బిడ్డలముగా, క్రీస్తు ద్వారా మనము నియమింపబడిన వారముగా మనకున్నది ఒకటే ఒక ఆయుధము. అదే హల్లెలూయా. ఏంటనే? ప్రార్థన. ప్రార్థన. ఆ ప్రార్థన ప్రాముఖ్యం. ఆ ప్రార్థన చేయడానికే నువ్వు నిద్రించుచున్నట్టుగా నటించొద్దు. ఇంకా నువ్వు నిద్రలో ఉండొద్దు. నువ్వు లేవాలి. నువ్వు ప్రార్థన చేయాలి. కారణం, నువ్వు ప్రార్థన చేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తేనే నీకున్న పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ బ్రతుకు బాగై అనేకులకు సాక్ష్యంగా నిలబడుతుంది. కాబట్టి ప్రార్థన జీవితం అనేది ప్రాముఖ్యం. ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం మర్చిపోయింది ఏంటి అని అంటే ప్రార్థన కదా. దైవెందుకు మర్చిపోతాం? ఉదయాన్నే లేవగానే, అన్నం ముందరికి రాగానే ప్రార్థన చేయకుండా మేము అసలే తినని తెలుసా నీకు? మేము బయటకు వెళ్తుంటే ప్రార్థన చేయదు అసలే వెళ్ళని తెలుసా నీకు? మేము మర్చిపోతున్నాం అనుకుంటాం. నిజమే, అది ముందటికి రాగానే మనకు ఆటోమేటిక్గా ప్రార్థన గుర్తుకొస్తుంది. కానీ ఆత్మీయమైన జీవితంలో నిజంగా నీవు ప్రార్థన పరుడుగా ఉన్నావా? నీ ప్రార్థన జీవితం కేవలము ఎలాగున్నది? ఈ దినమున మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలంలో మనం ఎలాగున్నా కానీ కనీసం ఇక ముందు బ్రతికే బ్రతుకు కాలమైనా, ఇక మీదట బ్రతికే బ్రతుకైనా అది దేవుని కొరకు బ్రతికేదిగా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడిచేదిగా, దేవుని కొరకు జీవించేదిగా. అది కొరకనే నిద్రించుచున్న నీవు మేల్కోవాలి అని అంటాడు. నువ్వు మేల్కొని నువ్వు లేవాలి. లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే యేసు ప్రభు ఆయన మనకు మాదిరిని చూపెట్టాడు. ఆయన ఇంకా చీకటి ఉండగానే పెద్దల కళను లేచి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. గమనించండి, ఈ దినాన నిజంగా నీ జీవితంలో కార్యాలు జరగాలి అని అంటే, మీ బ్రతుకులో కార్యాలు జరగాలి అని అంటే, మన జీవితాలలో దేవుని కార్యాలను మనము చూడాలి అని అంటే ప్రార్థన ఒకటే ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితమే. పాత కాలంలో మనం చూసినట్లయితే ప్రార్థన ఎంత బాగా ప్రార్థన చేసేవారు. కొంతమందికి అనుభవం ఉన్నది. ఇక్కడ ఈ బిల్డింగ్ లేకముందు, ఈ పరిస్థితులన్నీ కూడా బాగా లేకముందు ఎంతగా ప్రార్థన చేసేవారేమో కదా. కానీ ఏమైంది? ఇప్పుడు అన్నీ వచ్చాయి, దేవుడు అన్నీ ఇచ్చారు కాబట్టి ఇంకా అవసరం ఏమున్నదిలే. అలాగే మన ఆత్మీయమైన జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో కూడా పరిస్థితులు బాగలేనప్పుడు బాగానే ప్రార్థన చేస్తాం, కానీ అన్నీ బాగున్నప్పుడు మనం ఎలాగుంటాం? అది కొరకనే ప్రియులైన పిల్లల వలె మనకు దేవుడు ఇంకా మనకు ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇంకా మనకు బ్రతుకులు ఇచ్చాడు. ఈ బ్రతుకులోనైనా ఇప్పటి నుండైనా మనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి. అందుకొరకనే దేవుని పోలి నడిచే వారముగా మన జీవితంలో మొట్టమొదటిగా మనకు ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, గమనించండి. ఆ 14వ వచనంలోనే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. గమనించండి, లేవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఎందుకొరకు నీవు లేవాలి? ఎందుకొరకు నీవు ముందుకు రావాలి? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. గమనించండి, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆ క్రీస్తు నీకు బ్రతుకునిచ్చాడు. ఆ క్రీస్తు నిన్ను తన రాజ్యంలోకి తీసుకెళ్లకుండా ఇంకా నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా నీకు సజీవ లెక్కలో ఉంచాడు. కారణం ఏంటంటే ఇప్పటికైనా నీ బ్రతుకును నీవు మార్చుకోవాలి అని. క్రీస్తు వెలుగు నీకు వచ్చింది కాబట్టి నీవు దేవుని కొరకు బ్రతకాలి. ఈ సమయంలో ఒక చక్కటి ఉదాహరణను మనం గమనిస్తాం. మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. ఈ సమయంలో మరి ఆ అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక చక్కటి ఉదాహరణను మనం గమనిస్తాం. అపొస్తలుడైన పౌలు జీవితంలో
ఆయన ఏ విధంగా మరి ప్రార్థన చేశారు, ఏ విధంగా తన బ్రతుకు ఉన్నది మనం అక్కడ ఒక మాట గమనిస్తాం. ప్రాముఖ్యంగా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే పౌలుగా మారక ముందు ఆయన సౌలుగా ఉన్నాడు. దాదాపు వాక్యం తెలిసిన వారందరూ కూడా తెలుసు పౌలు జీవితం ఎలా ఉండేనో, గత కాలంలో ఏ విధంగా ఉండేనో, కానీ తను ఇక మీదట బ్రతుకు ఏ విధంగా ఉన్నదో ఆ రెండింటికి తేడా మనం గమనిస్తాం. యేసు ప్రభు నమ్మక ముందు లేక ఆయన ప్రభు దగ్గరికి రాకముందు ప్రభు యొక్క ఆ ప్రకాశము లేక ఆ వెలుగు ఆయన మీద పడక ముందు తన జీవితం ఎలాగుండే తెలుసా? గమనించండి, తన జీవితం ఎలాగుండే. 2వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఆయన జీవితం ఎలాగుండే మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. గమనించండి, ఈ పౌలు పాత జీవితంలో ఆయన పేరు సౌలు. పౌలు పాత పేరు సౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన చేష్టలు, సౌలుగా ఉన్నప్పుడు ఆయన చూపిన క్రియలు, సౌలుగా ఉన్నప్పుడు ఆయన బ్రతికిన బ్రతుకు అది ఎంత భయంకరమైందో ఆ మొదటి 2 వచనాల్లో మనకు అర్థమవుతుంది. గమనించండి, సౌలు బెదిరించేవాడు, హత్య చేసేవాడు. సౌలు ఎవరికి భయపడేవాడు కాదు. ఎవరైనా ఇలాగా ప్రార్థన చేస్తామనంటే వారిని హత్య చేసి బెదిరించి ఏదో రకంగా వారిని హింసించేవాడు. కానీ అలాంటి సౌలు యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇది మారక ముందు జీవితము, గతకాలపు జీవితము. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు కరోనా రాకముందున్న జీవితము. సరే, కరోనా వచ్చి అయిపోయిన తర్వాత, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఉన్న జీవితం ఎలా ఉందో చూడండి. సౌలు జీవితంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. సౌలు తన జీవితంలో పాత కాలంలో ఎలాగుండే, ఇప్పుడు ఆయన ఎలాగున్నాడో ఒక మాట మనం గమనించినట్లయితే 3వ వచనంలో మనం అక్కడ చదువుతాం. గమనించండి, అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చాలు అక్కడ అంతే. ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆ వెలుగు వచ్చిందంటే ఆయన జీవితము ఏమైనా అక్కడ మనం గమనిస్తాం. ఇక అందుకొరకనే మీరు కూడా ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక మీదట మనము నిద్రించుచున్న వారముగా కాదు, మనము మేల్కొని లేవాలి అని అంటాడు. ఎందుకు అనంటే వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. గమనించండి, వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. ఈ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉండగా నువ్వు ఇంకా నిద్రపోవద్దు. వెలుగును దేవుడు ఇచ్చాడు, నువ్వు ఇంకా నిద్రపోవద్దు. ఆ వెలుగులో నువ్వు లేవాలి, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అందుకొరకనే దేవుడు ఆ వెలుగుని ఇస్తాడు. ఇక్కడ కూడా సౌలు జీవితంలో సౌలు ఒక మంచి ఛాన్స్ ఇస్తా ఉన్నాడు దేవుడు. సౌలు జీవితంలో సౌలును ఇక్కడ ఏ విధంగా దర్శిస్తున్నాడో మనం అక్కడ గమనిస్తాం. గమనించండి, 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ అతని చుట్టూ వెలుగు ప్రకాశించినప్పుడు అక్కడ ఒక స్వరము పలుకుట ఆయన వింటాడు. 4వ వచనంలో గమనించండి, 4వ వచనంలో స్వరం పలుకుట వింటాడు. విన్న తర్వాత 5వ వచనంలో అంటాడు అక్కడ నీవు హింసించుచున్న యేసును నేనే అని అంటాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాగున్నదో గమనించండి. అతడు ఏమయ్యాడో 7వ వచనంలో మనం చదువుతాం. అక్కడ అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినివి కానీ ఎవరిని చూడక నిలువబడివి. 8వ వచనంలో సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేక పోయెను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిది. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకపోయిండెను. గమనించండి, వెలుగు ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన బ్రతుకు ఎలాగున్నది. వెలుగు ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన మరి గుడ్డివాడిగా అయ్యాడు.
ఆయన చూపు లేని వాడిగా అయ్యాడు. 3 దినములు అన్నపానములు పుచ్చుకోకుండా ఆయన అలాగే ఉండిపోయాడు. గమనించండి, వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన లేచాడు. ఆయన ఏం చేస్తున్నాడో 11వ వచనంలో మనం అక్కడ చదువుతాం చూడండి. 11వ వచనంలో నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు, అది ఏం చేస్తా ఉన్నాడు? అతడు ప్రార్థన చేయించున్నాడు. గమనించండి, సౌలు జీవితంలో మొట్టమొదటిగా దేవుడు అతన్ని దర్శించాడు. అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. అప్పుడు ఆయన కన్నులు మూసుకుపోయాయి. ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. ఆయన ఏమీ కూడా చూడలేని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాను అంటే ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ మనం గమనిస్తాం. సౌలు జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యతను మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ఈ 11వ వచనంలో ఆఖరి భాగంలో అక్కడ మనం గమనిస్తాం, అతడు ప్రార్థన చేయించున్నాడు. అక్కడ టర్న్ అయింది ఆయన జీవితం అంతా కూడా. అక్కడ మొదలైంది ఆయన బ్రతకంతా కూడా. గమనించండి, నీవు కూడా నీ జీవితంలో నీ బ్రతుకు మొదలు కావాలి అని అంటే, నీ బ్రతుకు ఒక టర్నింగ్ పాయింట్ కావాలి అని అంటే నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఇంతకుముందు ఎలా ఉన్నావో కానీ ఇక మీదటనైనా నీవు ప్రార్థన చేయడం మొదలు పెట్టడం నేర్చుకో. గమనించండి, సౌలు అంతటి వాడే. సౌలును మించిన వారికి ఎవరు లేరు. సౌలు ఒక హింసకుడుగా ఉన్నాడు, ఒక హంతకుడుగా ఉన్నాడు, ఆయన బెదిరించేవాడిగా ఉన్నాడు. ఆయన బ్రతుకులో ఇక ఏది కూడా లేదు అనుకుంటే బ్రతకాడు, కానీ ఆ బ్రతుకు సరి అయిన బ్రతుకు కాదు. అందుకొరకనే ఆయన జీవితంలో వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే అతడు ప్రార్థన చేయడము మొదలు పెట్టాడు. అమ్మా అన్నా, మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీవు ప్రార్థన చేయడం మొదలు పెట్టు, దేవుడు కార్యం చేస్తాడు. గమనించండి, ఈయన ఆ జీవితంలో మనం గమనించినట్లయితే తార్సు వాడైన సౌలు అనువాని ఇంట ఉన్నాడు. ఎక్కడ? దమస్కు పట్టణంలో యూదా అనువాని ఇంట ఈ తార్సు వాడైన సౌలు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న విషయము దేవుడు అననీయా ఎక్కడ ఉన్నాడో చూడండి. ఆ 10వ వచనంలో మనం చదువుతాం. దమస్కులో అననీయా ఒక మనుషుడు ఉండెను. ప్రభు అతని దర్శనమందు అననీయాని పిలువగా అతడు, గమనించండి, ఇక్కడ సౌలు ప్రార్థన చేస్తా ఉంటే అననీయాకు దేవుడు చూపెట్టాడు. ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా? సౌలు ఆ ఇంటిలో ఉండి గుడ్డివానిగా ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ సన్నివేశాన్ని, ఆ జీవితాన్ని, ఆ బ్రతుకును అననీయాకు దేవుడు దర్శనం ద్వారా చూపెట్టాడు. అంటే ప్రార్థన ఎంత పని చేస్తుందో చూడండి. మనం అనుకుంటాం, నా ప్రార్థన వింటాడా దేవుడు? నేను చేసే చిన్న ప్రార్థన దేవుడు వింటాడా? నేను ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ కార్యం జరుగుతుందా? చాలాసార్లు మనం వాపోతా ఉంటాం. చాలాసార్లు మనమే అదైతా ఉంటాం. కానీ గమనించండి, నీవు చేసే ప్రార్థన ఎంత బలమైనదో ఇక్కడ మనం చూస్తాం. అందుకొరకనే ప్రార్థన చేయడంలో మనం ఎప్పుడు కూడా విసుగుపడవద్దు. ప్రార్థన చేయడంలో మనం ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు. ప్రార్థన చేయడంలో మనకు ఎప్పుడు కూడా ఆ అపనమ్మకం అనేది వద్దు. నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వినేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, నీవు చేసే ప్రార్థన అది చిన్నదైనా పెద్దదైనా, ప్రార్థన పెద్దది చిన్నది కాదు. నువ్వు ఎలాంటి మనసుతో చేస్తూ ఉన్నావు, నీ ప్రార్థనను దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, సౌలు జీవితంలో జరిగిన కార్యము. సౌలు అక్కడ ప్రార్థన చేస్తా ఉంటే అననీయాకు దేవుడు చూపెట్టాడు. సౌలు ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు గుడ్డివాడుగా ఉన్నాడు. సౌలు చూపు లేనివాడుగా ఉన్నాడు. గమనించండి, సౌలు జీవితంలో ఎలా ఉన్నదో.
అంతకుముందు బాగా ఘోరంగా ఉండే, అంతకుముందు అతని జీవితము వేరుగా ఉండే. కానీ ఎప్పుడైతే దేవుడు తనకు దర్శనం ఇచ్చాడో, ఆ వెలుగును ఆయన చూశాడో, అప్పటి నుండి ఆయన బ్రతికేలా ఉన్నదో చూడండి. కేవలము ఆయన ప్రార్థన ద్వారానే ఆయన జీవితము సరి అయినది. ఆయన ప్రార్థన చేయడం ద్వారానే ఆయన ఏం కలిగి ఏం పొందుకున్నాడో చూడండి. అక్కడ కింద మనం గమనిస్తాము. అక్కడ మనం గమనించినట్లయితే కిందికి మనం చదువుతాం. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా అక్కడ అననీయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అననీయాను వెళ్ళమని అంటున్నాడు. అననీయా కొంచెం భయపడి నేను వెళ్ళాలా అన్నప్పుడు లేదు నువ్వు వెళ్ళాలి అని అంటున్నాడు. అప్పుడు 17వ వచనంలో మనం గమనిస్తాం. 17వ వచనం నుండి కిందికి మనం చదివినట్లయితే అననీయా వెళ్ళి, గమనించండి, దేవుని మాటకు లోబడిన అననీయా, దేవుడు అతనికి దర్శనమని చెప్పాడు. నీవు ఆ యూదా అనువారి ఇంటికి వెళ్ళు, అక్కడ సౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు అన్నప్పుడు పై వచనాల్లో మీరు గమనించండి. అక్కడ సౌలు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఆ విధంగా ఉండే, ఈ విధంగా ఉండే, తన బ్రతుకు బాగలేదు అని ఎన్నో విధాలుగా చెప్పినా కూడా లేదు నువ్వు వెళ్ళాలి, నీవు అతని కొరకు ప్రార్థన చేయాలని దేవుడు అననీయాతో చెప్పినప్పుడు అననీయా దేవుని మాటకు లోబడిన వాడుగా, దేవుని మాటకు లోబడిన వాడుగా అననీయా ఆ మాటలు విని దేవుని మాటకు లోబడి ఆయన వెళుతూ అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీవు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను అని చెప్పాను. గమనించండి, ఏం చెప్తా ఉన్నాడు, ఎంత వివరంగా చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటి? అననీయాకు ఎలాగ తెలిసింది సౌలు ఈ పరిస్థితుల్లో ఉన్నాడని? ఎలాగ తెలిసింది? కేవలము సౌలు జీవితంలో ఆయన ప్రార్థన చేయడం ద్వారానే. అది కొరకనే ఈ దినమున మనం మర్చిపోకూడదు. నీవు ఎవరైనా సరే క్రైస్తవ జీవితంలో క్రీస్తును పోలి నడిచే బ్రతుకులో నీవు ఇక మీదట క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకులో ప్రార్థన చేయడం నేర్చుకో. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు మరణపు అంచులో ఉన్నా సరే, నువ్వు అప్రమాదంలో ఉన్నా సరే, లేకపోతే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. గమనించండి, ఇక్కడ గుడివాడిగా ఉన్నాడు సౌలు. ఆ గుడివాడి కళ్ళను తెరిపించడానికి దేవుడు అననీయాను పంపిస్తా ఉన్నాడు. అననీయా వచ్చి సౌలు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. గమనించండి, కార్యం ఎలాగ జరుగుతుందో ప్రార్థన ద్వారా మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన అందుకొరకనే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన ఊపిరి వంటిది అని అంటాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన నీళ్ళ వంటిది అని అంటాడు. నిజంగా నీళ్లు తాగకపోతే మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే మనం బ్రతకలేము. ఒక మనిషి ఊపిరి లేకపోతే బ్రతకలేడు. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే మనం బ్రతకలేము. అది కొరకనే ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ఈనాడు క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా సులువైపోయింది. అది కొరకనే ఈనాడు మనం ఎంత బలంగా ఉన్నాం? క్రైస్తవ జీవితంలో మనం నిజంగా బలంగా ఉన్నామా? అది కొరకనే పౌలు అన్నాడు ఎఫెసీయులకు రాస్తూ, అక్కడ నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. కారణం ప్రార్థన జీవితము లేక నీవు నిద్రిస్తున్నావు, ప్రార్థన బ్రతుకు లేక నీవు వేయాడిపోతున్నావు. అందుకొరకనే కనీసం ఇప్పటి నుండైనా నువ్వు లేచి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు నీ అవసరతలు తీరుతాయి. ప్రార్థన చేసినప్పుడు నీ అక్కర్లు తీరుతాయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు జరగనిది అంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా. అది కొరకనే ప్రార్థన అనేది ఇక మీదట ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి అని అంటే నీవు ప్రార్థన చేయడం ప్రాముఖ్యం. మీరు ఇక మీదట చదవండి. అక్కడ సౌలు జీవితము అక్కడ మార్పు చెందింది. సౌలు కాస్త పౌలుగా మారి అక్కడ నుండి తన జీవితంలో ఎన్ని మలుపులు తిరిగాయో. యేసు ప్రభు చనిపోయినప్పుడు
యేసు ప్రభు మరణ విషయంలో, ఆయన సిలువకు వచ్చిన విషయంలో, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన విషయం కళ్ళారా చూసిన తన శిష్యులు ఉన్నారు 11 మంది. 12 మందిలో ఒక అప్పటికే వెళ్ళిపోయారు. 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి లేని జీవితము సౌలుకు వచ్చింది. పౌలుగా మారిన, సౌలుగా ఉన్నటువంటి పౌలు జీవితం గమనించండి. కారణం కళ్ళారా చూసినటువంటి వారి జీవితంలో లేని గొప్పతనం ఇక్కడ సౌలుతో వచ్చింది, పౌలు జీవితంలో కలిగింది. బైబిల్లో మనం చూస్తాం, ఎవరు రాయలేనటువంటి పుస్తకాలన్నీ కూడా పౌలు రాశాడు. దాదాపుగా 14-15 పుస్తకాలు, 15 అక్కడ మనం గమనించినట్లయితే 15 పత్రికలు రాశాడు పౌలు. ఇంతటి గొప్ప జీవితం ఎందుకు వచ్చింది పౌలుకు అని అంటే కేవలం ఒకటి. ఎందుకో తెలుసా? ప్రార్థన. ఆయన మొట్టమొదటిగా చేసిన పని అదే, ఆఖరిగా చేసిన పని కూడా అదే. ఆయన జీవితంలో ఎక్కడ చూసినప్పటికీ ఆయన చేసే పని ఒకటే, ప్రార్థన. ఈ దినంలో కూడా మన జీవితంలో దేవుడు మనలను బ్రతికించిన తర్వాత, మన బ్రతుకు దినములు హెచ్చింపబడ్డ తర్వాత, మనం సజీవ లెక్కలో ఉన్నప్పుడు మనము చేయవలసిన పని కూడా ఒకటే. ఇక మీదట మన బ్రతుకులో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ఆ ప్రార్థన ద్వారానే నీ జీవితము మార్పు చెందబడతాది. ఆ ప్రార్థన ద్వారానే నీ కుటుంబం మార్పు చెందబడతాది. ఆ ప్రార్థన ద్వారానే నీ ఒక ఉన్నతమైన స్థాయిలోనికి రాగలుగుతావు. ఆ ప్రార్థన ద్వారానే నీవు ఈ లోకంలో అనేకుల ద్వారా దేవునికి మహిమకరంగా బ్రతకగలుగుతావు. కారణం ప్రార్థన ఒకటే. ఈ ప్రార్థన నీ హృదయంలో ఉందా? ఈ ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఈ ప్రార్థన నీ బ్రతుకులో ఉందా? ఈ ప్రార్థన నీ కుటుంబంలో ఉందా? గమనించండి, ఈ ప్రార్థననే మనకు ప్రాముఖ్యం. అది కొరకనే మనం అక్కడ గమనిస్తాం. తర్వాత ఏం జరిగిందో ఆ కింద మనం చదువుతాం. 19వ వచనంలో గమనించండి. అక్కడ ఆయన ఏం చేశారు ఆ కింద కూడా మనం 18వ వచనంలో గమనించినట్లయితే 17వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆయన నడిపింపబడి ఉన్నారని చెప్పారు. చెప్పిన తర్వాత 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. గమనించండి, అననీయ ప్రార్థన చేసిన తర్వాత అతడు ఏ విధంగా మార్పు చెందుతున్నాడు? 18వ వచనం మనం గమనించినట్లయితే ఆ ప్రార్థన ద్వారా అతని కన్నుల నుండి ఆ పొరల వంటివి రాలగా దృష్టి కలిగింది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. కేవలం దృష్టి మాత్రమే కాదు, ఆయన లేచాడు, ఆయన బాప్తిస్మం పొందాడు, ఆయన అప్పుడు ఆహారం పుచ్చుకున్నాడు, అప్పుడు బలపడ్డాడు. గమనించి ఇవన్నీ కూడా కావడం కేవలము ప్రార్థన ద్వారానే. అందరితో ఆగిపోయాడా? ఇంకేం కదా చూపు వచ్చింది, నేను ఏదో దేవుడిని నమ్ముకున్నా, బాప్తిస్మం పొందుకున్నా, అయిపోయింది, నేను బలపడ్డా, ఇప్పుడు నేను అన్నం తింటున్నా, బాగా ఉన్నా, నాకు అన్ని కూడా సమకూర్చాలి కదా, అయిపోయింది అని అనుకున్నాడా? అలాగే మనం అనుకుంటాం అప్పుడప్పుడు కదా. దేనికైతే అవసరం ఉందో దాని కొరకు ప్రార్థన చేసి ఆ అవసరంతో పొందుకోగానే, ఆ అక్కర్లు తీరగానే ఇక అన్ని మర్చిపోయి ఇంకా నాకెక్కువలే అని అప్పుడు మనం కాళ్ళ దగ్గరేసే వాళ్ళగా మనం ఉంటాం. కానీ పౌలు అలా కాదు. పౌలుగా మారిన సౌలు దేవుని మర్చిపోలేదు. ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ అక్కడ అయింది. అక్కడి నుండి మొదలైనటువంటి పౌలు జీవితము ఆ వెంటనే కిందనే ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఆ 19వ వచనంలో మనం అక్కడ గమనించినట్లయితే, పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు నేను గమనించండి. ఇంకా నాకేం కొదవలే, నాకు అన్ని దొరికాయి, అన్ని ఉన్నాయి, నేను బాగయ్యాను అని వెళ్ళిపోలేదు. కానీ తన శిష్యులతో తాను అక్కడ ఉన్నాడు, తను నేర్చుకున్నాడు. అక్కడ ఆయన శిష్యులతో ఆయన సహవాసం చేశాడు. ఇది మనం
మనం ఎలాగుంటాం? మన జీవితం ఎలాగుంటుంది? ఆత్మీయమైన జీవితంలో మనం ఎలాగున్నాం గమనించండి. అక్కడ ఆయన నేర్చుకుంటూ తన శిష్యులతో అక్కడ సహవాసం చేస్తూ, ఆయన అక్కడ దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు నేర్చుకుంటూ, ఆయన కింద 20వ వచనంలో ఏం చేశారో చూడండి. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చాను. గమనించండి, ఆయన ఇక ఊరుకోలేదు. ఇన్ని చేయడానికి కారణం ఏంటి? ఒకటే, ప్రార్థన. ఇన్ని కార్యాలు పౌలు జీవితంలో జరిగినాయి ప్రార్థన ద్వారా. అదే ప్రార్థన ఈనాడు నీవు చేస్తున్నావు, నేను చేస్తున్నాను కదా. అదే ప్రార్థన మనం చేస్తున్నాం మన కుటుంబంలో. కానీ కార్యాలు జరుగుతున్నాయా? ఇప్పుడు చెప్తున్నా, జరుగుతున్నాయా? జరిగితే సంతోషం, దేవునికి మహిమ. కానీ ఒకవేళ జరగకపోతే ఎందుకు జరగడం లేదు? ఎందుకు కారణం ఏంటి? ఎక్కడ పోతుంది మన లోపం? ఆనాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు, తన బ్రతుకులో ఇచ్చాడు, తనకు ఆహారం ఇచ్చాడు, తనకు అన్ని ఉన్నాయి. ఆయన సహవాసం చేశాడు, ఆయన యేసే దేవుని కుమారుడని గట్టిగా చెప్పాడు. దేవుడు ఆయన జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడు. మరి ఈనాడు నేను నా జీవితంలో నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ మనం పాత జీవితానికి వెళ్ళాలి, పాత వాక్యానికి వెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్ళాలి. చదవనక్కర్లే, కానీ అక్కడ మనం గమనించినట్లయితే ఏం చేస్తా ఉన్నామంట? మనం ఏం చేస్తా ఉన్నాం? మనం అప్పుడప్పుడు నిద్రపోతున్నట్టుగా ఉన్నాం. అదే కదా కారణం. నిద్రపోతున్న ఆత్మీయమైన జీవితంలో నిద్రామత్వం అనేది, ఆ నిద్రమత్తు నుండి మేల్కోవాలి. కారణం ఏంటి? ఈ వెలుగు నీకు వచ్చినప్పుడు ఇంకా ఎలాగ నిద్రపోతావు? కొంతమంది మెల్లగా 9 గంటలకు లేస్తారు. నేను ఎవరన్నా ఉంటే నన్ను క్షమించాలి, నేను వాళ్ళకు కూడా కాదు చెప్పేది. అంటే కామన్గా సూర్యుడు వచ్చి మీద పడ్డ తర్వాత కూడా ఎట్లా పడుకోబుద్ది అవుతుంది కదా. కొంతమంది 10 గంటలకు మెల్లగా హాయిగా లేస్తారు. ఎట్లా పడుకోబుద్ది అవుతుంది? వెలుగు నీ మీదకి వచ్చిన తర్వాత, అది కూడా పెద్దోళ్ళు అంటున్నారు అప్పుడప్పుడు ఏమని, ఉదయాన్నే లేవాలంట. అందరు లేచిన తర్వాత మనం లేస్తే అందరి మబ్బంతా మన మీద ఉంటుందంట. అందువరకని ఆ దినమంతా మబ్బే ఉంటుంది. అందువరకని ఏం చేయాలి? ఉదయాన్నే లేవాలి. అది పెద్దోళ్ళు చెప్పే మాట కూడా కాదు, వాక్యంలో కూడా అదే మాట ఉంది. అందువరకని నువ్వు రాత్రి 8 గంటలకు పడుకుంటావు అది ముఖ్యం కాదు, నువ్వు ఎప్పుడు లేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఈ మధ్యలో కొంచెం సోమర్థనం వచ్చింది నాకు కూడా, కానీ నేను ఎన్టీఆర్ను చూసి నేర్చుకున్నా. ఎన్టీఆర్ జీవితంలో ఒక సత్యం తెలుసా మీకు? ఆయన లేడు, చనిపోయాడు. మంచి యాక్టర్, మంచి రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ జీవితంలో ఆయన ఎప్పుడు లేచారో తెలుసా? అలా 4 గంటలు. ఆయన చనిపోయే రోజు కూడా ఆయన లేచి తర్వాతనే ఆయన చనిపోయాడు. రాత్రి 1కి పడుకొని 10 గంటలకు పడుకొని ఎప్పుడన్నా పడుకొని, కానీ లేచేది మాత్రము అదే టైం. మనం ఏం చేస్తాము? రాత్రి లేట్ అయింది కదా, ఇప్పుడు లేట్గా లేస్తాములే. ఇది కాదు. సరే, నువ్వు రాత్రి ఎప్పుడైనా పడుకో, కానీ నీ జీవితంలో నువ్వు లేవాల్సింది ఎప్పుడు? సరే, మన టాపిక్ పక్కకు పోతుంది, కానీ మనం ఏం చేయాలి? మనము అంటే ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉండగా నువ్వేం చేయాలి? నువ్వు లేవాలి. వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు లేవాలి. గమనించండి, సౌలు జీవితంలో వెలుగు ప్రకాశించింది. ఆయన పడిపోయి ఆయన తిరిగి లేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇది నాన్న మనం కూడా మన జీవితంలో ప్రార్థన చేసే అనుభవం మనకున్నదా? ప్రార్థన చేసే జీవితం మనకున్నదా? ఆ ప్రార్థన చేసేటువంటి బ్రతుకు మనకున్నదా? ప్రార్థన అనేది ప్రాముఖ్యం. అది కొరకనే మన జీవితాలు మార్చబడాలి అనంటే, మన కుటుంబాలు మార్చబడాలి అనంటే, మన బ్రతుకులు మార్చబడాలి అనంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అది కొరకనే నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రార్థన చేయగలరు. కుటుంబంగా నువ్వు కూర్చొని ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. అది మంచిది.
అది బాగుంటుంది. మన జీవితంలో మనకు కార్యాలు చేసేది ప్రార్థన. అది కొరకనే ఇక మీదట మన బ్రతుకులో, ఇక మీదట మనం జీవించే జీవితము, ఇక మీదట మనం ప్రియులైన పిల్లల వలె ఆయనను పోలి నడవాలి అని అంటే ఆయనలాగా మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆఖరిగా ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకున్నాం. చూడండి, ప్రాముఖ్యంగా మనము ఆయన జీవితంలో, మన జీవితంలో మనం ఎలా ఉండాలో ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముగింపులోనికి వెళదాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఇదే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు. 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. గమనించండి, అదే పౌలు భక్తుడు తిమోతి యవనస్తుడు. ఆ యవనస్తుడికి రాస్తూ అంటాడు, తిమోతి, నీవు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంటాడు. ఈ లోకంలో ఈ నెమ్మది లేకుండా, సుఖం లేకుండా బ్రతకాలని అనుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు చిన్నపిల్ల కాడి నుండి పెద్దవాళ్ళ దాకా కూడా, ఇక కాసేపు అయితే మరణిస్తాం అనుకునే వారికి కూడా అందరూ రెండే రెండు. ఏమని? ఏమున్నా లేకపోయినా సరే నేను సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలని. ఈ సుఖము నెమ్మది నీకు కావాలి అని అంటే నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఒకటి. ఏంటది? ప్రార్థన. అదే అందువలన అక్కడ అంటారు, నీవు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన మనం చేస్తామా? ఇది అందుకొరకనే దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయడం మనం నేర్చుకుందాం. చాలా మంది అనుకుంటారు ప్రార్థన అంటే అబ్బో అది పెద్ద విద్య, నాకు రాదు అని అంటారు. కొంతమంది వెంటనే టక్కన ప్రార్థన చేయమనగానే బ్రదర్ నాకు రాదు అని అంటారు. రాదేంటి? ప్రార్థన అంటే ఏదో గొప్ప విద్య కాదు. నీవు నీ బాధలు నువ్వు ఎలాగైతే ఎదుటి వ్యక్తితో చెప్తున్నావో అలాగే నీవు కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడడం ప్రార్థన. దేవుడు నీతో వాక్యంతో మాట్లాడుతున్నాడు, నీవు దేవునితో మాట్లాడడం ప్రార్థన. అందువల్ల మన జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ఇప్పటి నుండి నీ కుటుంబము, నీ జీవితము, నీ బ్రతుకు ఏదైనా సరే వర్ధిల్లాలి అనంటే, అభివృద్ధి చెందాలి అనంటే, నీవు నెమ్మదిగా సుఖంగా ఉండాలి అనంటే ప్రార్థన చేయడం నేర్చుకో. అప్పుడే మన జీవితంలో నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది. ప్రార్థన చేస్తే దొరకనిది అంటూ ఏది కూడా లేదు. ఈ లోకంలో ప్రార్థన నీకు ఏది కావాలన్నా కూడా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో, దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఆ దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించేవాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన నీకు నెమ్మదిని, నీకు సమాధానమును, నీకు ఆరోగ్యమును, నిన్ను ఆశీర్వదించేవాడు ఆయనే. అందువలకనే నీవు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ దినమున క్రైస్తవులుగా క్రీస్తును పోలి నడిచేవారముగా ఇక మీదట మన జీవితంలో మనకు ఉన్నది ఒకే ఒకటి, ప్రార్థన. దేవుడు ఎందుకు నిన్ను బ్రతికించాడో తెలుసా? ఎందుకు నీ దినములను హెచ్చించాడో తెలుసా? ఎందుకు నిన్ను తన రాజ్యంలోకి తీసుకెళ్లకుండా నిన్ను ఇక్కడ ఉంచాడో తెలుసా? ఒకటే, నువ్వు ఇంకా ప్రార్థనలో ఎదగాలి అని, ఇంకా ప్రార్థన చేయాలి అని. పెందల కడనే అందువల్లనే ఈ చదవనక్కర్లే కానీ విలాప వాక్యంలో మనం గమనిస్తాం. అక్కడ నీవు ఉదయాన్నే పెద్దల కళ్ళ లేవాలి అని అంటాడు. ఇంకా చాలా చీకటి ఉండగానే నీవు దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా నీవు ప్రార్థన చేయాలి అని అంటాడు. గమనించండి, ఉన్నాయి ఆది కాలం నుండి ప్రకటన వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం చూసినట్లయితే వారి జీవితంలో వారు ఆశీర్వదింపబడడానికి కారణము
ప్రార్థన. ఈ దినాన నీవు నేను మనం కూడా ఆశీర్వదింపబడడానికి కారణము ప్రార్థన. మనకున్న తెలివితేటలు కాదు, మనకున్న ధన బలం కాదు, మనకున్న కులబలం కాదు, మనకున్నటువంటి ఏది కూడా కాదు, కానీ కేవలం ఒకటే ప్రార్థన. నువ్వు ఎవరైనా సరే, నువ్వు యవనస్తువైనా, నువ్వు పెద్దవారివైనా, నువ్వు ముసలివారివైనా, నువ్వు చిన్నపిల్లవారివైనా, ఎవరైనా సరే నీ జీవితంలో నీవు ఆశీర్వదింపబడాలనంటే ఒకటే నీవు చేయవలసింది. నీవు నిద్రను వీడాలి, నీవు మేల్కొనాలి, నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీ ప్రతి అవసరత అక్కడ దేవుడు తీరుస్తాడు. ఇక దేని విషయంలో కూడా నువ్వు బాధపడకు. నీవు నెమ్మదిగా సుఖంగా ఈ లోకంలో బ్రతకాలి అని అంటే నీవు ప్రార్థన చేయడం నేర్చుకో. ఈ వారమంతా కూడా ప్రార్థన చేసి చూద్దాం. ఈ వారమంతా కూడా మనం ప్రార్థన చేసి చూద్దాం. నీ జీవితంలో నీకు ఏది కావాలో నువ్వు నమ్మకంగా చక్కగా దేవుడిని అడుగు, ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు వచ్చే వాళ్ళని చూడు, నీ బ్రతుకులో దేవుడు కార్యము చేస్తాడు. కార్యము చేసే దేవుడు. కారణం మనకు తెలిసిన వాక్యం చదువుకున్నాం. సౌలుగా ఉన్నాడు. ఆయన గుడితనం కలిగింది. తన గుడితనం పోవడానికి కారణము ఆయన వెంటనే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు విని ఆయన కనుదృష్టిని కలిగించడానికి ఎవరు పంపించారు? అననీయాను పంపించాడు. గమనించండి, సౌలు అనుకున్నాడా నా కొరకు అననీయ వస్తాడు, అననీయ ప్రార్థన చేస్తాడు, అననీయ ప్రార్థన చేస్తే నేను బాగైతాను, నేను చూపు పొందుకుంటాను అని అనుకున్నాడా సౌలు? లేదు. కానీ కార్యములు చేసేవాడు దేవుడు. అందువరకనే నువ్వు కార్యము దేవుడు చేస్తాడు అని నువ్వు ఆలోచన చేసి చేయకు. నీ జీవితంలో నీకు ఏది కావాలో నువ్వు అది దేవుడిని అడుగు. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అలాగా దేవుడు మనకు కృప చూపులాగా ప్రార్థన చేద్దాం. ఇక మీదట క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకు ప్రార్థన జీవితమై ఉండాలి. ఆ ప్రార్థన జీవితంలో మనం ముందుకు సాగుదామా? అలాంటి ప్రార్థన జీవితం కలిగి దేవుడి నుండి మేలు పొందుకుందాం. దేవుడు అలాంటి కృపను మనకు దయచేయాలన్నా ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. తరగతి వచ్చి కళ్ళు మూసుకుంటామా? ప్రార్థన ఒక్కసారి నువ్వు ఉన్న చోటనే నువ్వు తరగతి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం నేర్చుకో. ఒక్కసారి నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. నీ సమస్య ఏదైనా కూడా, నీ బ్రతుకు ఎలాగున్నప్పటికీ నీ ప్రార్థనను దేవుడు వింటాడు. ఇవనుకోవచ్చు, నా ప్రార్థన కూడా వింటాడా? అవును. ఈ మాట నీవు ప్రార్థన చేయాలి అని. ప్రార్థన నాకు రాదు అనుకుంటావేమో. ప్రార్థన అంటే ఏమీ లేదు. నీవు దేవునితో మాట్లాడాలి. ఒక్కసారి నీవు నీ కళ్ళు మూసుకొని, ఈ బాహ్య నేత్రాలు మూసుకొని, ఆత్మీయంగా ఆంతర్య నేత్రం తెలిసి, ప్రభువా ఇదో నా జీవితం అయ్యా, ఇదో నేను గుడ్డితనంలో ఉన్నానయ్యా, ఇదో నాకు చూపులు దయచేయి తండ్రి అని ప్రభుని అడుగుతావా? ఇదో నా బ్రతుకును సరిచేయి తండ్రి అని ప్రభుని అడుగుతావా? నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సరే ఆయన నీకు నెమ్మదినిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది కావాలా? నీ బ్రతుకులో నెమ్మది కావాలా? నీవు ఆశీర్వదింపబడాలా? దేవుడు ఇంకా నిన్ను బ్రతికించేది ఎందుకో తెలుసా? నీకు నెమ్మదిని ఇవ్వడానికి, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నువ్వు చేయగలవా? నువ్వు ఎవరైనా సరే ఈ దినమున ఈ సమయంలో యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకొని ఆయన అడిగేదల్లా ఒకటే, నీ హృదయమును దేవునికి ఇవ్వమని అడుగుతున్నాను. ఆ హృదయంలో యేసయ్య ఉండాలి. ఆ హృదయమును ప్రభువుకి ఇస్తావా? ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చి దేవుడిని అడుగు, దేవా ఇదో నా హృదయంలో నీవుండయ్యా, నా ప్రార్థన వినయ్యా, ఇదో నా బాధను తీసివేయి తండ్రి, నాకు నెమ్మదిని ఇయ్యి ప్రభువా, నాకు సంతోషము సమాధానము ఇయ్యి తండ్రి,
నా కుటుంబం ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు మంచి ఆరోగ్యం కావాలి ప్రభువా, నాకు సహాయం చేయమని అడుగుతావా? నీ ప్రార్థనను వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువాని పొందనాలయ్యా. ఈ పగటి వేళలో నీవు నాతో మాతో మాట్లాడిన నీ మాటలకై నీకు వందనాలు. అవును తండ్రి, అనేక సార్లు ప్రార్థన చేయలేకనే మేము పొందలేక ఉన్నాము. ప్రార్థన చేయలేకనే ఇంకా మేము బాధతో భారంతో ఉన్నాం ప్రభువా. ఈ దినమున అయా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నిజముగా సౌలుగా ఉన్నటువంటి జీవితాన్ని ప్రార్థన ద్వారా మీరు మార్చారు ప్రభువా, నీకు వందనాలు. ఆ రీతిగా ఈ సమయంలో ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో అటు వారి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా, మీరు వారిని ఆశీర్వదించి బలపరచుమని దీవించుమని, అయా మా కుటుంబాలను, మా బ్రతుకులను, మా పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది నీవు సహాయం చేయమని అడుగుచు నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ దగ్గర సరకాలు చెల్లుతూ మాకు ప్రార్థనలు విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరు నాతో మాతో మాట్లాడిన మీ మాటలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున